ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. ఆమేన్. నూతన సంవత్సర వాగ్దానం మనందరి హృదయాలలో మెదులుతూ ప్రభు పలికిన ఈ శుభవచనం, ఈ వాగ్దాన వచనం అక్షరాలుగా మన కుటుంబాలలో నెరవేరునుగాక. ఇంకా మంచిగా చెప్పగలరా? ఆమేన్. సంవత్సరానికి 12 నెలల చొప్పున 12 ఆశీర్వాదాలు ఈ వాగ్దాన వర్తమానంలో దేవుడు మనకిచ్చాడు. ఆమేన్ అనండి. అందులో ఒక ఆశీర్వాదం, నిన్ను చెరలో నుంచి నన్ను విడిపించి స్వాధీనపరుచుకునేటట్లుగా నేను చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. ఇంకా మంచిగా ఈ సంవత్సరం చెరను మార్చే సంవత్సరముగా నేను ప్రకటించాను. దేవుడు అలాగూ చేయునుగాక. అలా కావాలని కోరుకునే వారందరూ చేతులు ఎత్తి బిగ్గరగా ఆమేన్ 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 అని కేక వేస్తాం. ఇంకా గట్టిగా. ఈ సంవత్సరం అనేక సార్లు బంధకాల నుండి విడిపించబడాలని కోరి చివరికి బంధకాల్లోనే పడి మగ్గిపోయిన సంవత్సరాలు మన ఎదుట ఉన్నాయి. గెలుపు కొరకు ఆశతో ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఓటమి చవి చూసిన అనుభవాలు మన జీవితాల్లో దాఖలయ్యాయి. బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేని స్థితిలో లోపలే బంధింపబడిన సంవత్సరాలు నీ జీవిత దాఖల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ చెరను మారుస్తాను, నీ సంఖ్యలు తెంపేస్తాను, నీకు ఆశ్చర్యమైన విడుదల ప్రకటిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మీరు నమ్మండి, విశ్వసించండి. ఒక దైవజనుని నోట పలికిన ప్రతి మాట దేవుడు రూఢిపరుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎంత ఈ మాట నమ్ముతావో అంత ప్రభావం ఈ మాట ద్వారా నీ జీవితాల్లో కలగబోతుంది. హల్లెలూయా. ఓడిపోయిన సందర్భాలు చవి చూసిన విశ్వాసులు ఎందరో ఇక్కడ ఉన్నారు. ఈ సంవత్సరం అలా మనకు ఉండకూడదు. ఈ సంవత్సరం విజయ పదంలో మనము నడవవలసిన అద్భుతమైన సంవత్సరం ఇది. హల్లెలూయా. ప్రియ సంగమా, మనం చదువుకున్న వాక్య భాగంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి కీడు, 2 మేలు. ఒకటి శాపం, ఒకటి ఆశీర్వాదం. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని యొక్క ఇరుముఖం, 2 ప్రక్కన ఉన్న ఆయన రూపం, ఆయన స్వభావం మనకు కనబడుతుంది. ఒకటి నా దేవుడు దహించు దేవుడు, మరో ప్రక్కన నా దేవుడు దయగల దేవుడు. చప్పట్లతో దేవుని కనపరుస్తాం. ఆయన దహించు దేవుడు. ఆయన ఆ కోపం, ఆ శిక్ష నీ మీద పడగా కీడు సంభవించింది. ఆయన దయా కనికరం నీ మీదికి రాగా నీకు మరలా మేలు కలిగినది. ప్రైజ్ ద లార్డ్. ఆయన కాఠిన్యం ఎంత నిజమో ఆయన కనికరం అంతే నిజం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ సంవత్సరం ఈ వాగ్దాన సందేశం మీ మనసులో స్థిరపడిపోవాలని ఒక సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రతిరోజు ఈ మాట మీ మనసులో, మీ కుటుంబ ప్రార్థనలో ఒక్కసారైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే గత సంవత్సరంలో ఉన్నట్లుగా ఈ సంవత్సరం మనకు ఉండబోదు.
గత సంవత్సరంలో అనుభవించిన అపజయం ఈ సంవత్సరంలో ఉండదు. గత సంవత్సరం నీకు ఎదురైన భయంకరమైన పతనం ఈ సంవత్సరం మనకుండదు. రూఢిగా ఆమేనండి గట్టిగా. గత సంవత్సరంలో నడిచిన పదం మార్గం అలాంటిదిగా ఈ సంవత్సరం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైన మార్గంలో ప్రభు మనల్ని నడిపించునుగాక. మన మాటల్లో ఒక నూతనత్వం, మన నడవడిలో ఒక నూతనత్వం, మన ప్రవర్తనలో ఒక నూతనత్వం, మన సంభాషణలో ఒక నూతనత్వం, మన ఆత్మీయ జీవితంలో ఒక నూతన పరిధిలో ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం గొప్ప సంగతులను మనం ఎదురు చూస్తాం. గొప్ప కార్యాలు మన ద్వారా జరుగునట్లుగా ప్రభుకు అప్పగించుకుందాము. ఈ సంవత్సరం నీ ద్వారా దేవునికి ఏదైనా ఒక నూతన కార్యం జరగాలి. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక నూతన తీర్మానాలు ప్రభు సన్నిధిలో రగులుకోవాలి. దేవుడు అలాగూ చేయునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చెర, కీడు, దేవుని యొక్క ఉగ్రత వలన కీడు సంభవించింది. ఆ కీడుకు మరో భాష చెర. చెర అనుభవం అనగా బంధకాలలో ఉన్న అనుభవం, విడుదల లేని అనుభవం, దుఃఖము, కన్నీరు, వేదన, నిస్సహాయత, నిస్పృహత, ఎదకోత, ఎలాంటి అనుభవాలలో అనుకూలాలు, సంతోషము, ఆనందం, నెమ్మది, సమాధానం లేకుండా అంతయు బంధింపబడిన అనుభవాలలో మనం ఉండినాం, మనలో చాలా మంది. అయితే ఈ సంవత్సరం ప్రభు తన మాట చేత తన హృదయంలో ఉన్న ప్రేమను బట్టి ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులందరికీ మేలును ప్రకటిస్తున్నాడు. చెరలో నుండి దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు. ఒక స్వాతంత్రం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ స్వాతంత్రం ప్రతి నెల ప్రతిరోజు అనుభవించే కృప మనందరికీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. అందరం చేతులు పైకెత్తుదామా? ఒకసారి అందరం చేతులు పైకెత్తుదాం. మరలా ఈ బంధకాలు, మరలా గత సంవత్సరాల్లో పడిన గోతిలో, మరలా గత సంవత్సరాల్లో చిక్కుకున్న బంధకాల్లో ఈ సంవత్సరం నీవు చిక్కకుండునట్లుగా, ఒక సంపూర్ణ స్వేచ్ఛ, సంతోషం, నెమ్మది, విజయం అనుభవించున్నట్లుగా ఒక విస్తారమైన కృప మన మీదకి వచ్చులాగున కొన్ని క్షణాలు చేతులు పైకెత్తి బాగా స్తోత్రాలు చెప్దామా? మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. చప్పట్లు కొడుతూ పాడదామా? గట్టిగా. మధురముగా మార్చగలవు నీవు. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరం కలిసి మారానుభవం మధురంగా, మారానుభవం స్వరమెత్తాలి. ఇంకొకసారి ఒప్పుకోండి నోటితో. మహోన్నతుడా, ఆమేన్. గ్లోరీ, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. గ్లోరీ, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా,
కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై తెలిసిన వాళ్ళందరూ పాడండి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట విడుదల సంవత్సరం మోడు బారిన జీవితాలు మధురంగా మారే సంవత్సరం. మహోన్నతుడా నీ కృపలో నేను Thank you, నివసించుట Jesus. నా మోడు బారిన జీవితం ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను Thank you, Father. చిగురింపజేయగలవు నీవు. శక్తివంతుడా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారు అనుభవం Yes. మధురముగా మార్చగలవు నీవు. మారు అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా మహోన్నతుడా నా జీవిత ధన్యతై ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన జీవితాల్లో సంవత్సరాలుగా వెంటాడుతున్న దరిద్రత, శాపం, సంవత్సరాల నుండి వెంటాడుతున్న ప్రతి బలహీనత ఈ సంవత్సరం తెగిపోయి ఒక బ్రేక్ త్రూ, ఒక అద్భుతమైన రూపాంతర అనుభవంలోకి మళ్ళీ నడిపించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. కీడు అనుభవించిన ఏండ్ల కొలది కొలిచి మేలును అనుగ్రహించే దేవుడు ఇక్కడున్న ప్రతి కుటుంబంతో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ హృదయంలో 100% పాలు నమ్మాల్సింది ఏమిటంటే, ఒక మనుష్య స్వరం మీరు వినటానికి రాలేదు, మీతో మాట్లాడుతున్నది సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇక్కడ నేను నివాసం చేస్తున్నాను, ఇక్కడ నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ మాటల ప్రభావం మనందరినీ తాకునుగాక. ఆమేన్. కీడు అనుభవించాం, ఇప్పుడు మేలు అనుభవించే భాగ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా మళ్ళీ వెంటాడిన మారా ఈ సంవత్సరంలో మనకి మధురంగా మారబోతుంది. ఇన్ని సంవత్సరాలు మళ్ళీ వెంటాడుతున్న కన్నీళ్లు ఈ సంవత్సరం నాట్యముగా మారబోతుంది.
ఇన్ని సంవత్సరాలు మళ్ళీ వెంటాడుతున్న దుఃఖం సంతోషంగా మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక విషయం, ఈ కీడుకి మేలుకి మధ్యలో ఏం జరిగింది? దుఃఖము సంతోషంగా మారుతున్న మాట నిజమే, కానీ దుఃఖానికి సంతోషానికి మధ్యలో ఏం జరిగింది అది మనకు కావాలి. కన్నీటికి నాట్యానికి మధ్యలో జరిగిన సంభవం, కీడుకి మేలుకి మధ్యలో జరిగిన సంభవం, దాని మీద మనం మనసు పెట్టగలిగితే నిజంగా ప్రతి వారు కీడు నుండి మేలులోకి దాటిపోగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇర్మియా పుస్తకం, అందరు తీయండి ఆ మాటలు. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 23వ వాక్యం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవుచుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత చాలు. అందరు తలలో పైకెత్తిన వైపు చూడండి. నేను వారిని చెరలో నుండి విడిపించి తెచ్చిన తరువాత, ఆ తర్వాత అనుభవం రాకముందు చెరలో ఉన్న అనుభవం, చెరలోంచి ఎలా బయటపడ్డాము, అసలు చెరలోంచి విడిపించాలని మనసు దేవునికి ఎలా కలిగింది? దానికి ఒకటే కారణం, యథార్థ హృదయంతో నువ్వు ప్రభు తట్టు తిరిగిన కాలమే. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రభు తట్టు తిరిగిన అనుభవం. దీనిని ఒక మాటలో చెప్పాలంటే రెస్టోరేషన్, ట్రాన్స్ఫార్మేషన్, ఒక రూపాంతరం. నువ్వు అనుభవిస్తున్న పాపం, బలహీనత, ఆ సంఖ్యలు, ఆ బలహీనమైన సాక్ష్యం ఇక చాలు అనుకొని నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయగా, ఆ కార్యం వలన నీ పాప జీవితం నీకు రోతగా మారి, అసహ్యంగా మారి, చిచి ఈ అనుభవం నాకు వద్దు, ఇక మీదట నా ప్రభు కొరకు నేను జీవిస్తాను అని ఒక తీర్మానం కలుగునట్లుగా దేవుడు బలమైన కార్యం చేశాడు. అందరామేనండి గట్టిగా. ఆ మాట ఎంత అద్భుతంగా రాస్తుందో మీకు చదివిస్తాను. విని మనసారా మీకు ఎంత బలం ఉందో అంత బలమంతటితో ప్రభు పాదాలకి స్తోత్రాలు, చప్పట్లు, దేవుని గౌరవిస్తూ ఎంతైనా మనం స్తుతించాలి. ఆ మాట తీయండి అందరు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం, డ్యూట్రానమీ 33 3వ వాక్యం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. చాలు. ఇప్పుడు 6వ వాక్యం చదవండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెరలోనికి రప్పిస్తాడు, చెరలో నుండి రప్పిస్తాడు. 6వ వాక్యం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను. ఆ మాట అందరూ వినాలి, జాగ్రత్తగా వినండి. మీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు, ప్రేమించుటకు కాదు. See the difference. ప్రేమించున్నట్లు, some force to your consecration. నీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించేటట్లుగా, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు, లోబడండి కాదు,
మీరు లోబడుదురు. లోబడుటకు నీ హృదయమునకును నీ హృదయానికి, నీ సంతతి వారి నీ హృదయమునకును సంతతి వారి హృదయానికి సున్నతి చేయును. దేవుడు సున్నతి చేస్తాడు. చేతులెత్తి చప్పట్లు కొడతాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు వినండి, మీకు జాగ్రత్తగా చూపిస్తాను. మనం చాలాసార్లు ప్రభుని ప్రేమించాలనే తలంపు కలిగి ఉండి ఫెయిల్ అయిపోతాం. ఇంకేదో ప్రేమ, ఇంకేదో ఆకర్షణ, ఇంకేదో కోరికలు, ఇంకేదో ఆలోచనలు, పూర్ణ మనసుతో ప్రభుని వెంబడించలేని పరిస్థితుల్లోనే ఇంచుమించు ఉన్నారు. కానీ పూర్ణ మనసుతో ప్రేమించాలనే కోరిక, తపన ఉంది, కానీ చేయలేకపోతున్నాం. ఎన్నో మార్లు ప్రయత్నం చేసా, విఫలమైపోయా. అందరికంటే ముందుగా వచ్చి కూర్చోవాలని, పరిగెత్తాలని, దేవుని కొరకు వాడబడాలని తీక్షణమైన మంట నీ గుండెలో రగిలిన మాట నిజమే, కానీ అనుభవాలు లేవు. అది ఆశగానే మిగిలిపోయాయి. ఆత్మపూర్ణునిగా జీవించాలనే తపన, ఆ కోరిక కలగా మారిపోయింది. మన దేవుడైన మన ప్రభుని పూర్ణ మనసుతో ప్రేమించాలని లేఖనాలు సెలవిస్తున్న మాట మనకు తెలిసిన పూర్ణంగా ప్రేమించలేని పరిస్థితి. అది మానవ బలహీనత. ఇది మనుషునికి అసాధ్యం. మనకు మనమే సాధించలేనిది. అందుకే దేవుడు ఒక బలమైన కార్యం చేస్తున్నాడు. నా దేవుడు దిగి వస్తాడట. వచ్చి ఏం చేస్తాడంటే నీ హృదయంలో సున్నతి చేస్తాడు. సున్నతి అంటే కత్తిరిస్తాడు. ఏంటి కత్తిరించేది? దేవుని మాత్రమే ప్రేమించే మనసు కాక ఇంకా వేరే వేరే వాటి మీద ఉన్న ప్రేమను నా దేవుడే కత్తిరిస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హుషారుగా. ఇక వేరే కోరికలు, వేరే ఆకర్షణ కత్తిరిస్తాడు. నా దేవుడే హార్ట్ ఆపరేషన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే చేస్తాడట. నీవే ఎందుకు జోక్యం చేసుకొని చేస్తున్నావు ప్రభు అంటే, మీరు నాకు లోబడినట్లు, మీరు నన్ను పూర్తిగా ప్రేమించినట్లు నేను క్రియ చేస్తున్నాను. ఆ కార్యం వలన ఇప్పుడు మనం మునుపు ప్రేమించలేని దానికంటే, ప్రేమించలేని అంతగా ఇప్పుడు మనం ప్రభుని ప్రేమించగలుగుతాము. ఇది నీ బలం, నీ సామర్థ్యం, నీ భక్తి వలన జరగలేదు. ఇది శక్తి వలన, బలం వలన జరిగిన కార్యం కాదు. ఇది దేవుని ఆత్మ వలన జరిగిన కార్యము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి ప్రభుకి పరిపూర్ణంగా ఎప్పుడు అంకితం కాగలడంటే నీ స్వశక్తితో కాదు, దేవుని కార్యం నీ జీవితంలో జరిగినప్పుడు. చేతులు పైకెత్తి ఆమేనండి, గట్టిగానండి. దిస్ ఇస్ గాడ్స్ వర్క్. నిజంగా ఈ మాటలో ఎంత దమ్ముందంటే, ఎంత బలం ఉందంటే కొంతమంది గుర్తిస్తారు. నేను నా ప్రభుని పరిపూర్ణంగా ప్రేమించేటట్లుగా, తనకు నేను పూర్తిగా లోబడినట్లుగా దేవుడు ఒక కార్యం నాలో జరిగించాలి. అప్పుడు తప్పకుండా ఆ కార్యం వలన దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది నా ద్వారా దేవునికి దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ విషయంలో, వీళ్ళ విషయంలో మనం బాధపడతా ఉంటాం. సరిగ్గా రాలేకపోతున్నాడే, సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాడే, సరిగ్గా కూర్చోలేకపోతున్నారే, సరిగ్గా అప్పగించుకోలేకపోతున్నారే, సరిగ్గా సీరియస్గా తీసుకోవట్లేదే. ఈ భక్తి జీవితాన్ని సర్వసాధారణంగా నామకార్థులు చేసినట్లుగా చేస్తున్నారే. ఈ బాధ మనలో చాలా మందిలో ఉంటుంది. కొంచెం ఆత్మీయంగా ప్రేమించేవారు, ఆత్మీయతను ప్రేమించేవారు, ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో చేరుకోవాలని తపన కలిగిన వారు, అలాంటి కార్యం ఎవరిలో చూడట్లేదో వారి విషయంలో మనకి బాధ కలుగుతుంది. బైబిల్లో భక్తులు ఉన్నారు,
పడక అట తడిసిపోయి ఏరులుగా మారిపోయాయి. తలదిండు కొట్టుకొని పోయినంతగా ఏడ్చేవాళ్ళు భక్తులు ఉన్నారు. ఎందుకై అంత ఏడుస్తున్నావంటే వాళ్ళ భక్తిహీనత చూసి, వాళ్ళ గర్వాన్ని చూసి, దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టుట చూసి ఒక ఆత్మీయునిగా తట్టుకోలేను. ఒక ఆత్మీయునిగా, ఆత్మీయ చింతన కలిగిన ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా, ఒక బాధ్యత గల వానిగా ఇలాంటి బలహీనత సంఘంలో జరుగుట చూసి తట్టుకోలేను. అది నాకు జీర్ణం కాదు. ఎందుకయ్యానంటే ఆధ్యాత్మికమైన అనుభవాన్ని ప్రేమించే వారు ఎవరైనా సరే వారికి స్థాయి తప్పకుండా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఇక్కడ వినండి. ఎప్పుడైతే దేవుడు ఒక కార్యం నాలో ప్రారంభిస్తాడో నాకెవ్వరు చెప్పనక్కర్లేదు, నేనే పరిగెత్తుకొని వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేరా, టైం అయిందిరా, స్నానం చేసుకోరా, త్వరగా సిద్ధపడరా, విశ్వాసులు రాకముందే సేవకులు ఉండాలి, ఇక రకరకాల ఇలా మాటలన్నీ కూడా ఇక ఎవరికి చెప్పవసరం ఉండదు. ఎందుకంటే దేవుడు కార్యం చేశాడు. మనుషులు ఎవ్వరు చెప్పకముందే ఆయనకు లోబడడం దేవుడు నేర్పిస్తాడు. వాళ్ళలో ఒక రూపాంతరం దేవుడు కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి కార్యం కొరకు మనం ఎదురు చూస్తాం, ఆశ పెట్టుకుందాం. ఇక్కడ చెరలో నుండి విడిపించబడటానికి కారణం దేవుడు కార్యం చేశాడు. దేవుడు కార్యం చేయడానికి కారణం ఏంటంటే వారి హృదయంలో ఉన్న దుఃఖం, బాధ, వేదన దేవుడు చూశాడు. నాలో ఏ బాధ లేదనుకోండి, నా పరిస్థితి అలాగే ఉంటుంది. నేను ఎదగలేకపోతున్నానే, దేవుడు కోరిన స్థానంలోకి నేను రాలేకపోతున్నానే, దేవుడు అడిగింది ఇవ్వలేకపోతున్నానే, దేవుని కోరిక మేరకు నేను నడుచుకోలేకపోతున్నానే, నా కొరకు ప్రతిష్ఠితమైన మార్గంలో నడవలేకపోతున్నానే, నా కొరకు దేవుడు ఇచ్చిన చట్టాన్ని మీరుతున్నానే అనే ఈ బాధ, దుఃఖం మనలో రోజు రోజు వేదనగా మారితే, ఒక పశ్చాత్తాపంలోకి మనం రాగలిగితే, దేవుడు పైనుంచి చూస్తున్నవాడు రాయి కాదు, జీవం కలిగిన దేవుడు, విరిగి నలిగిన హృదయం మీద ఆశ పెట్టుకున్న దేవుడు వెంటనే నీ జీవితంలో కార్యం ప్రారంభిస్తాడు. చప్పట్లతో దేవుని గణపరుస్తామా? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవుని మందిరం పాడైపోయిందని, మందిరాలని శిథిలాలకు వచ్చాయని అందరూ పట్టించుకోలేదు. ఒక్కడే ఏడవడం ప్రారంభించాడు. ఆ బాధ జీర్ణం కానంతగా ఏడ్చాడు. ప్రభా, ఏమిటి పరిస్థితి? ఎందుకు ఇలా సంభవిస్తుంది? నీకు మందిరంగా, నీకు ఆలయంగా, నీకు సేవలుగా జరగవలసిన ఈ ప్రాంతంలో, నీకు మహిమ రావాల్సిన ఈ కుటుంబంలో, నీకు ఘనత రావాల్సిన ఆ విశ్వాసిలో ఎందుకు అనుభవాలని కూలిపోయాయి? ఎందుకు నీకు మహిమ రావట్లేదు? ఎందుకు నీ నామములకు వీరిని బట్టి దుఃఖము, బాధ, వేదన కలుగుతున్నాయి? ప్రభువా, ఈ పరిస్థితి మారాలి కదా అని ఏడుస్తున్నాడు ఒక భక్తుడు, రోదన చేస్తున్నాడు.
నేను అనుకుంటున్నాను ఆ ఒక్క భక్తుని యొక్క కన్నీళ్ళు దేవుడు చూశాడు. వందలాది మంది ప్రజలు ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఒక్కడు మాత్రం ఏడుస్తున్నాడు. ఆ ఒక్కని ఏడుపు చూసి విని దేవుడే దిగి వచ్చాడు, కార్యం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు పలికిన మాట, నీ శక్తి కాదు, నీ బలం కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు కార్యం చేయాలన్నా దానికి ఆ కార్యం జరిగించేటట్లుగా ఒక హృదయం దేవునికి కావాలి. ఆకలే లేనప్పుడు ఆహారం తినే ప్రసక్తే ఉండదు. మీరు ఆకలి అని అడగండి, మీ నోరు తెరవండి, మీ కడుపు నిండునట్లుగా దేవుడే మీ నోటిని నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కోరిక మనలో రగలాలి. ఒక 10, 20, 30, 40, 50 మంది ఉన్న రోజుల్లో నిద్రపోయేవాడిని కాదు కదా. ఆ ఖాళీగున్న స్థలాలని మోకాల మీద తిరిగేవాడిని. నా హృదయంలో నా మంట, ఆకలి, బాధ, వేదన, నిద్రపోయేవాడిని కాదు. ఏడుస్తూ ఉంటాను, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. ప్రభా 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 ప్రభా, ఆత్మలు ఆత్మలు ఆత్మలు. దేవుడు ఒక్కని కన్నీటికి, ఒక్కని ప్రార్థనకు కూడా బదులు ఇవ్వగల దేవుడే మన దేవుడా. హల్లెలూయా. సాధారణంగా అధికారుల దగ్గరికి ఒక్కరు వెళ్తే స్పందించారు. ఒక అసోసియేషనే వెళ్ళాలి. 10-20 మంది వెళ్ళి ఏదైనా పెటిషన్ పెడితే అప్పుడు ఆలోచిస్తారు. ఒక్కరు వెళ్తే స్పందన ఉండదు. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదు. యథార్థ హృదయం, విరిగి నలిగిన హృదయంతో ఒక్కడు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆ ఒక్కని బట్టి సంఘాలే దేవుడు మార్చగలడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. మీకు ఇంకో విషయం చూపిస్తాను. 30 ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం. అందరు తీయనా మాట. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 23వ వాక్యం చదవగా విందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు ప్రజలు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను అని మాట్లాడే ప్రజలు విస్తరిస్తారు. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. ఆత్మీయ ఆకలి ఉన్న వారికి ఇది మాటలు చాలా సంతోషంగా ఉంటుంది. చెరలోంచి విడిపించబడ్డ తర్వాత మొదటిగా దేవుడు మన సాక్ష్యాన్ని మార్చేస్తున్నాడు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు తప్పకుండా అందరూ గట్టిగా ఆమేన్ అనాలి. ఇంకా గట్టిగా. ఇంతకుముందు పనికిమాలిన సాక్ష్యాలు, ఇంతకుముందు రకరకాల అనుభవాలు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చెరలోంచి విడిపించబడిన తరువాత ప్రజలు నీకు ఏమని పేరు పెడతారో తెలుసా? నీతి క్షేత్రమా. ఆమేనండి. సంతోషంగా, ఇంకా గట్టిగా. క్షేత్రము అనగా నివాసము, హ్యాబిటేషన్ ఆఫ్ జస్టిస్. హ్యాబిటేషన్ అంటే నివాసం, నివాసం అంటే ఇల్లు అనగా కుటుంబం. చెరలో ఉన్నప్పుడు నీ సాక్ష్యం వేరు, చెరలో ఉన్నప్పుడు నీ పద్ధతులు పరిస్థితులు వేరు.
ఇప్పుడు చెరలోంచి దేవుడు విడిపించిన తర్వాత ఆయనకి ఇస్తున్న మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ సాక్ష్యం నీతి నివాసంగా నీ కుటుంబం పిలువబడుతుంది. నీతి నివాసం. ప్రైజ్ ది లార్డ్. మన ఇళ్ళకి రకరకాల నివాసం అని పెట్టుకుంటాం. ఆ నివాస్, ఈ నివాస్, ఆ నివాస్ పెట్టుకుంటాం. కానీ దేవుడు పెడుతున్నాడు, నీ ఇల్లు ఇక మీదట నీతి నివాసగా పిలువబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు ఆ ఇంట్లో అవినీతి ఉండే, అంతకుముందు ఆ ఇంట్లో అక్రమాలు ఉండే, అంతకుముందు ఆ ఇంట్లో దేవునికి దుఃఖము కలిగించే పరిస్థితులు ఉండే. ఆ ఇంటి వైపు దేవుడు చూసినప్పుడంతా ప్రభు హృదయం చలించిపోయినట్లుగా బాధ కలిగే పరిస్థితులు ఆ కుటుంబంలో కనబడ్డాయి. ఇప్పుడు ప్రభు అంటాడు, నీ కుటుంబం ఇక మీదట నీతికి నివాసంగా మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే హోల్ ఫ్యామిలీ, కుటుంబం అంతా కూడా, కుటుంబం అంతటికి దేవుడు నీతి కుటుంబం అని దేవుడు పేరు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఒకడు ఉన్నాడు, అతని పేరు జక్కయ్య. అతని ఇల్లంతా అక్రమాలతో నిండిపోయింది. అవినీతి, అన్యాయం, తను కష్టపడని సంపదనంతా కూడా ఆ ఇంట్లో ఉండేది. ఒకరోజు నీతి అయి ఉన్న యేసయ్య ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. నీతి అయి ఉన్న యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టక ముందే అవినీతి అంతా బయటికి పోయింది. అప్పుడు ఆ కుటుంబాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ఇతడును ఇక మీదట అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి చెప్పండి గట్టిగా రక్షణ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఈ కుటుంబాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈ కుటుంబంలోకి ఆనందం కలిగింది. ఇంతకుముందు ఎక్కడుండే? చెరలో అంటే అవినీతి, అక్రమాలు. కానీ ఇప్పుడు అది నీతి కుటుంబంగా పిలువబడుతుంది. కారణం అవినీతి అంతా బయటికి వెళ్ళిపోయింది. నేను చెప్పేది కేవలం ఏదో అక్రమ డబ్బును గురించే మాట్లాడట్లేదు. దేవుని ఆయాస పెట్టే కార్యాలు మీ ఇళ్ళలో ఏది ఉన్నా అది బయటికి పోవాలి. చూడండి, యోబు పుస్తకం 22వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. యోబు 22 కొన్ని మాటలు చదువుదా. నీతిమంతులు దాన్ని చూచి సంతోషించురు, నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన 22వ అధ్యాయం 22వ వచనం. ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగినేడలా నీ గుడారములలో నుండి, వింటున్నారా? మీ ఇంట్లో నుండి, మీ క్వార్టర్స్, మీ రెసిడెన్స్, మీ ఇంట్లో నుండి దుర్మార్గములను దూరముగా తొలగించిన దూరముగా దాన్ని తీసి పడేయగలిగితే నీవు అభివృద్ధి పొందుతావు. చపలు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా. అంటే నీ ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అడ్డగిస్తుంది ఈ దుర్నీతి, దేవునికి అయిష్టమైన కార్యం. వాటిని ఇంట్లోంచి దూరంగా తీసి పడే అంటున్నాడు దేవుడు. దూరంగా పడేసి ఆ మీదట నీ ఇల్లు, నీ కుటుంబం, నీకు కలిగినదంతటిని దేవుడు ఆస్వాదించి వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, చెరలోంచి బయటికి రావడం అంటే ఏదో మాట వరుసగా ఏదో పాస్టర్గా చెప్పారు దేవునికి స్తోత్రం అనేసాం కాదు. నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అప్పుడే ఆ ఇల్లు దీవించబడుతుంది. సౌలు ఇంట్లో దేవునికి బాధ కలిగించేవి ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా?
దానితో తన లైఫ్, తన పాలన, తన సింహాసనం, తన అధికారం అంతా పోగొట్టుకున్నాడు. ఎందుకయ్యా అంత అద్భుతమైన అధికారం పోగొట్టుకున్నావంటే, నా గుడారంలో ఉండవలసినవి ఉండక లేనిపోని వాటిని పెట్టుకున్నందువలన, వాటి వలన నేను దేవునికి దూరం అయిపోయాను. మీలో చాలామంది ఇక్కడ ఉన్నారు. మీ ఇళ్లలో దేవునికి వ్యతిరేకమైన శబ్దాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒకవేళ నీ ఇంట్లో నీ గుడారంలో సంభవిస్తుంటే నీకు సంతోషం ఉండవచ్చు, కానీ నా దేవుడు అక్కడ సంతోషం ఉండలేడే. దానివల్ల దేవుడు నీ ఇంట్లో నివాసం చేయలేడే, నీతో సహవాసం చేయలేడే. నీకు నీ దేవునికి మధ్యలో ఎడబాటు సంభవిస్తుంది. ఆ మీదట ఆ కుటుంబం అంతా కూడా మరలా కీడు, మరలా బాధ, మరలా ఆకలి, మరలా అసంతృప్తి, మరలా చాలని అనుభవాలు, మరలా అప్పులు, మరలా వడ్డీలు, రకరకాల సమస్యలు. అందుకే ఈ సంవత్సరం ప్రభు మన గుడారములను దర్శించునుగాక. ఆమేన్. ఆకాన్ గుడారం దేవుని ఇంట్లో ఉండవలసిన ప్రతిష్ఠిత వస్తువులను తన గుడారము పెట్టుకొని దాన్ని అపవిత్రపరుస్తున్నాడు. ఆకాన్ గుడారం యథార్థంగా లేదు. ఒక రోజున రాహేలు ఉంది, తన గుడారములో దొంగిలించిన వస్తువులు తాను పెట్టుకుంది. తన గుడారం శుభ్రంగా లేదు, దేవుని ఎదుట యథార్థంగా లేని ఆ గుడారం. కనుక ఆకాను చంపబడ్డాడు. చివరికి రిబ్కా అయినా అనేక జనములకు తల్లిగా వాగ్దానం చేయబడిన ఆ తల్లి కూడా అసలు వాగ్దాన దేశం చేరకముందే ఆమె చనిపోయింది. నిండు ప్రసవంతో ఒక బిడ్డను కన్నది, ఆ తల్లి కన్ను మూసింది. నేను అంటున్నాను, ఈ సంవత్సరం క్రొత్తగా నువ్వు ఆరంభిస్తున్నావే, ఈ క్రొత్త సంవత్సరంలో నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన దేవునికి ఆయాసకరమైన వాటిని ఈ సంవత్సరం నువ్వు బయట పెట్టగలిగితే ఈ సంవత్సరం నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడతావు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొక చిన్న ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పి ముగిస్తాను. 31:18 తర్వాత కంటిన్యూ చేయండి. మరలా 18 చదవండి. ఇర్మియా 31:18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా. 30వ అధ్యాయం 30వ అధ్యాయం యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 18-19. యాకోబు నివాస స్థలములను కరుణించి, యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చూసారా, ఆ మాట మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోండి. చెర, ఈ దీవెనలన్నీ కూడా చెరలోంచి బయటపడ్డ తర్వాతనే, చెరలో ఉన్నప్పుడు కాదు, చెర మారినప్పుడే. చెరలోంచి నువ్వు బయటపడిన తర్వాత వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. పట్టణము కొండ మీద కట్టబడుతుంది. నగరి యథాప్రకారము నివాసులు యథాప్రకారమైన నివాసం కలిగి ఉంటారు. కొండ మీద పట్టణం కట్టబడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు చదివిన ఆ వాక్య భాగం మళ్ళీ చదవండి. 31వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా. ఆ మాట చూస్తున్నారా? ప్రతిష్ఠిత పర్వతమా. ఆ మాట అందరు నోరారా పలకండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా పలకండి. అంటే వారికి ఏం పేరు పెట్టబడుతుందంటే నీతి గృహమని, ప్రతిష్ఠ పర్వతమని దేవుడు వారిని పిలుస్తాడు. ప్రతిష్ఠ పర్వతము అనగా ఒక పర్వతం ఏ విధంగా కదలకుండా స్థిరంగా ఉందో సరిగ్గా అలాగే
వారి ప్రతిష్ట కదలకుండా స్థిరముగా నిలబడబోతుంది. అందరూ ఆమేనన్నారా? చెప్పండి గట్టిగా. ఎంతోమంది దేవుని బిడ్డలు తీర్మానాలు చేస్తారు, పగలిపోతాయి. ప్రభుత్వ నిబంధన చేస్తారు, మీరిపోతారు. మన మాట నిలకడగా ఉండదు, మన భక్తి నిలకడగా ఉండదు. ఈరోజు ప్రార్థన చేస్తానని, గంట అయినా ప్రార్థన చేస్తానని తీర్మానం చేస్తూ ఆ తీర్మానం పగిలిపోతుంది. కానీ ప్రభు నిన్ను చెరలోంచి బయటికి రప్పించి నీ జీవితంలో కార్యం చేస్తే ఆ కార్యం ఎలా ఉంటుందంటే, నీ పరిశుద్ధత, నీ ప్రతిష్టత, నీ ఆత్మీయత ఒక కొండలా స్థిరముగా ఉండబోతుంది. యేసయ్యకు స్తోత్రం చెప్తారా? చెప్పండి గట్టిగా. ఆ శ్రేష్టమైన అనుభవాల్లో కలిగించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 30వ అధ్యాయం, ఇర్మియా పుస్తకం 30వ అధ్యాయం. అప్పుడు 18-19. పట్టణము దాని కొండ మీద కట్టబడును, మరియు యథాప్రకారము నివాసులు కలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. చూడండి, ఇవన్నీ కూడా ఎవరికయ్యానంటే చెరలో నుంచి బయటపడిన దేవుని బిడ్డలకి ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన ఆశీర్వాదం. అందరు మీ తలలు పైకెత్తిన వైపు చూడండి. మరో ఆశీర్వాదం ఏంటో తెలుసా? కృతజ్ఞత స్తోత్రార్పణ సంభ్రమపడు వారి స్వరం వినబడును. సంబరం, అందరూ ఆ మాటనండి. సంబరం అంటే పండుగ. సంబరం అంటే ఏంటి? పండుగ. ఇప్పుడు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, స్తోత్రం, ఈ స్తోత్రాలు ప్రభుని ఆరాధించి అనుభవాలంట దేవుని బిడ్డలకి ఒక పండుగగా మారిపోతుందట. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కావాలంటే, ఈరోజు మీరు వచ్చారు ఆదివారం, పోయిన ఆదివారం కొత్త సంవత్సర ఆరాధన. అప్పుడు మన ముఖాల్లో అసలు కలే వేరుగా ఉండే. అంతకుముందు నెల వారం క్రిస్మస్ పండుగ. అప్పుడు మన ముఖాలు ఎంత సంతోషం ఉండింది. అసలు ఆ బట్టలేంటి, ఆ రంగు ఏంటి, ఆ ముఖంలో కళ ఏంటి, స్తోత్రం ఏందులో భక్తులండి. క్రిస్మస్ పండుగ అన్న. ప్రైజ్ ది లార్డ్. అంటే పండుగలో ముఖం ఎంత సంతోషం, ఎంత పరిగెత్తుకొని వచ్చారు ఆరాధనకి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అస్సలైన పండుగ ప్రభువును ఆరాధించే పండుగ. అంటే నువ్వు ప్రతి ఆదివారం ఎలా రావాలంటే ఒక పండుగకు వచ్చినట్లుగా రావాలి. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంటే ఎవ్రీ సండే ఇట్స్ అ ఫెస్టివల్. ఆ రోజు నేను ప్రభు యొద్ద వర్తమానం పొంది మాట్లాడటానికి నేను ఎన్నో విషయాలలో, ఎన్నో కార్యక్రమాలలో అణుచుకొని ప్రభు దగ్గర కనిపెట్టి పొందుకుంటా. ఆ రోజు మీద అందరికీ ఒక శ్రేష్టమైన వరంగా, ఒక గిఫ్ట్గా దేవుని మాటలు ఇవ్వాలని, ఒక గిఫ్ట్గా. ప్రతి ఆదివారం నువ్వు ఆరాధనకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే, ఒక పండుగకి ఎలాగే సంతోషంగా వస్తారో ఆదివారం నువ్వు అలాగే రావాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే అలాంటి హృదయం దేవుడు మనకి ఇవ్వాలి. అలా ఉంటే ఇక సండేస్ ఎవ్వరు ఆగరు. సండేస్లో ఎవ్వరి ముఖంలో దుఃఖము, బాధ, నీరసం కనబడదు. ప్రైజ్ ది లార్డ్. అందరి ముఖాలు మెరిసిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంబరపడు వారి స్వరం ఎలా వినబడుతుందో అలాంటి స్వరమే స్తోత్రార్పణ చేసే వారి స్వరాలు వినిపిస్తాయట. అంటే దేవుడు చెరలోంచి రప్పించిన తర్వాత మన ఆరాధనే పండుగగా మారిపోతుంది. తర్వాత జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేస్తాను. తర్వాత అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండు ఆశీర్వాదాలు. ఒకటి, విస్తారమైన ప్రజలను రప్పిస్తాను. రెండు, వచ్చిన ప్రజలు చెత్త, బలహీనమైంది కాదట,
ఘనంగా ఉంటారట, ఘనంగా. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు క్వాంటిటీని ఇస్తున్నాడు, అట్ ద సేమ్ టైం క్వాలిటీని కూడా ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి, క్వాంటిటీ, క్వాలిటీ, ఈ రెండు మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం ఇంతమంది వచ్చారా గొప్ప కాదు. సంఘాల్లో అందరూ యోగ్యులుగా ఉండరు. అయితే దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంటే ఈ విస్తారమైన ప్రజలను కేవలం ఒక సంఖ్యతో మాత్రమే పోల్చకుండా ఈ సంఖ్యని దేవుడు క్వాలిటీగా మార్చాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత చదువు కంటిన్యూ చేయండి. వారి కుమారులు మునుపటి వలె ఉందురు. ఆ ఒక్క మాట వినండి, ముగిస్తాను. వారి కుమారులు మునుపటి వలె ఉందురు, మునుపటి వలె ఉంటారు. చాలు. మరో ఆశీర్వాదం, చెరలో ఉన్న వారు విడుదల పొందిన తర్వాత దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఇంతవరకు నేను ఏమేం చెప్పాను ఒక్కసారి గుర్తుందా ఎవరికైనా? ఒకటి, నీతి కుటుంబం, నీతి సాక్ష్యం. రెండు, కథలని పరిశుద్ధత, ప్రతిష్టత. తర్వాత సంబరం, అనగా ప్రభుని ఆరాధించే అనుభవాలని కూడా మన జీవితాల్లో ఒక పండుగలా మారిపోతుంది. ఇప్పుడు అంటున్నాడు ప్రభు, నీ కుమారులు, నీ పిల్లలు మునుపటి వలె మరలా నీ సన్నిధికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆశీర్వాదం పేరు ఫ్యామిలీ రెస్టోరేషన్. ఇక్కడ అనేక మంది కుటుంబాలలో మీ పిల్లలు ఎక్కడ లేరు. కొందరు బజార్లో ఉన్నారు, కొందరు రోడ్ల మీద ఉన్నారు, కొందరు ఫ్రెండ్స్లో తిరుగుతున్నారు, లోక పోకడ. అలాంటి ఎందరో తల్లులు, మేము నీ సన్నిధికి వచ్చినట్లుగా మా పిల్లలు రాలేకపోతున్నారే అనే వేదన, తపన మీలో అనేకుల్లో ఉంది. మీ సన్నిధికి ప్రభువా నేను వచ్చినట్లుగా నా పిల్లలు రాలేకపోతున్నారు, భర్త రాలేకపోతున్నాడు, భార్య రాలేకపోతుంది, నా కోడలు రావట్లేదు, నా అల్లుడు రావట్లేదు. దిస్ ఇస్ ఫ్యామిలీ రెస్టోరేషన్. ప్రభు చెప్తున్నాడు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య కానీ, భర్త కానీ, కోడలు కానీ, మామ కానీ, ఎవరైనా సరే దేవుని సన్నిధికి రాగలిగిన కృప, అభిషేకం ఈ సంవత్సరం నేను విడుదల చేస్తున్నాను. ఎంతమంది నమ్ముతారు? చప్పట్లతో దేవుని కనపరచండి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగూ జరుగునుగాక. మన కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధన చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చునుగాక. నేనును నా ఇంటి వారందరూ, ఆల్ మై ఫ్యామిలీ హోల్డ్, ప్రభుని ఆరాధన చేయటానికి కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధికి రాగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఒక విషయం, రాలేని వాళ్ళు ఉన్నారా? అలాంటి వారు మీరు చేయాల్సింది ఏంటంటే తెలుసా? వారి మీద ప్రేమ, వారి విషయంలో ఒక శ్రద్ధ, వారి కొరకు ఒక తపన, ఆవేదన, భారం, ప్రార్థన, వారి కొరకు నువ్వు నిరీక్షిస్తూ, విశ్వసిస్తూ, ఎలాగైనా వారిని దర్శించు ప్రభా అని మానక రాత్రి పగలు ఎడతెగని ప్రార్థన నీలో నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి కరెక్ట్గా ఉదాహరణ ఇస్తాను. బైబిల్లో ఒక కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు. అందరు ఆరాధనలో ఉంటే కొడుకు ఉన్నాడు, వాడు ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, అసభ్యమైన కార్యాలు చేస్తుంటాడు, లోకరీతిగా ప్రవర్తిస్తుంటాడు. కానీ తండ్రి ప్రతిరోజు కిటికీ ఎద్ద కూర్చొని అంటే అర్థం ఏంటంటే ఆ కుమారుని కొరకు నిరీక్షిస్తూ, ఆ కుమారుని కొరకు భారం కలిగి,
ఆ కుమారుని మీద ప్రేమతో ఆ కిటికీలో కూర్చొని ఈరోజు వస్తాడేమో, రేపు వస్తాడేమో ఆ నిరీక్షణతో ప్రార్థన చేస్తూ కిటికీ దగ్గర గడుపుతున్నాడు. నేను అంటాను, ఒక రోజున తండ్రి యొక్క ప్రార్థన, తండ్రి యొక్క భారం, తండ్రి యొక్క హృదయ తపన కుమారుని దర్శించగా కుమారునికి జ్ఞానోదయం కలిగిందని బైబిల్ సెలవిస్తుంది. అందరు చేతులెత్తి ఆమేనండి. చెప్పని హుషారుగా. తల్లిదండ్రులారా, మీ ప్రార్థన దేవుని సన్నిధికి రాని నీ కొడుకుకి, కుమార్తెకి, నీ కోడలికి, నీ అల్లుడికి, నీ భార్యకి ఒక దైవ దర్శనంగా ఒకరోజు రాబోతుంది. ఆ ప్రార్థనే నీ బిడ్డలను దేవుడు దర్శించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాడికి జ్ఞానోదయం రాగా వాడు వెంటనే లేచి తప్పులు ఒప్పుకుంటున్నాడు. నేను తండ్రికి దూరం అయిపోయానే, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను అని పరిగెత్తుకొని వస్తాడు. ఎలా రాగలిగాడు? ఆ మనసు తనకు కలిగింది. ఆ మనసు ఎలా కలిగింది? తండ్రి ఆవేదన. ప్రైజ్ ది లార్డ్. పోతే పో, నీ కర్మ నువ్వు పడు, నీ బాధ ఏదో నువ్వు అనుభవించు అని ఒక తల్లిగా తండ్రిగా చేతులు దులుపుకోవద్దు. వాడి శాపం, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అని దులిపేయవద్దు. ఒక కుమారునిగా, కుమార్తెగా వారి విషయంలో నీకు భారం కలగాలి. రాత్రి పగులు ప్రభుత్వంలో ఏడ్చి ప్రార్థన చేయి. బైబిల్ సెలవిస్తుంది, నిజంగా దేవుని బిడ్డల భక్తి తన ఇంటి వారినైనా రక్షించుకోవాలట. మీ ఇంటి వారిని రక్షించుకోకపోతే మన భక్తి వ్యర్థమని రాస్తుంది బైబిల్లో. ప్రయాసపడండి, అవసరమైతే ఉపవాసం ఉండండి, ఏడవండి. ఖాళీగున్న సమయంలో ఆ ఇంట్లో వెళ్ళి కూర్చోకుండా ఎవరైతే ప్రభుకి దూరంగా ఉన్నారో మీ కుటుంబ సభ్యుల్లో వారి కొరకు రోదన చేయండి. దేవుడు త్వరగా మన పిల్లల్ని దర్శించునుగాక. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్. చాలా కుటుంబాల్లో స్ప్లిట్స్, కుటుంబాలు విరిగిపోవటానికి, వీళ్ళు దూరం అయిపోవటానికి ప్రధానమైన కారణం వారి మాట విధానం. నేను ఈ మాటలన్నీ కూడా చాలా సమయం ప్రభుతో గడిపి పొందిన ప్రత్యక్షత, దైవ స్వరం మీకు అందిస్తున్నాను. దేవుని వాక్కుగా మీరు అంగీకరించండి. చాలాసార్లు రక్షణ లేని మాటలు, ఆ సంభాషణ విధానం చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తలు కూడా దూరం చేసేస్తుంది. మాట తుపాకీలో తూట కంటే నోటిలో మాటే పవర్ఫుల్ అట. బుల్లెట్ ఒక మనిషిని చంపుతుంది, కానీ మాట వందల కొలది మనిషిని చంపేస్తుంది. ఉన్న సంబంధం తెంచేస్తుంది మాట, లేని సంబంధాన్ని కలుపుతుంది మాట. మాటలో ఉన్న ప్రభావం అలాంటిది. ఈ మధ్య ఒక సర్వేలో ఒక భక్తుడు అన్నాడు, ప్రతి పురుషుడు ప్రతి రోజుకి 28,000 మాటలు పలుకుతాడట. 28,000 మాట్లాడతాడు. వర్డ్స్, పదాలు ఉపయోగిస్తాడు. సిస్టర్లు 32,000. స్తోత్రం. అన్నీ ఎక్కువే. సిస్టర్లు రోజుకి 32,000 సార్లు మాట్లాడతారట. ఈ నాలుక చాలా ఘోరమైంది, మోసమైంది. బైబిల్ సెలవిస్తుంది ఇది అగ్ని ప్రపంచం అంట. మీ నోటి మాటను ఎంత కంట్రోల్లో పెట్టుకుంటారో మీ కుటుంబాలు అంతగా మీరు కాపాడుకుంటారు. ఆమేన్. జరిగిపోయిన దానిని మాటి మాటికి మాట్లాడేవాడు కూడా మిత్రభేదాన్ని కలగజేస్తాడు. ఇది బహుగా ఆదిరిపడుతుంది. ఇది కేవలం ఒక అగ్ని అంట. అందుకే అగ్ని దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? ఓ పెద్ద డ్యామ్ కట్టి దానికి 32 గేట్లు పెట్టి, స్తోత్రం, ఆ గేట్ లోపల పెట్టాడు ఈ నాలుకని. ఆమేన్.
డ్యామ్లో ఎప్పుడు ఈ అగ్ని నాని ఎప్పుడు కూల్గా ఉండాలని దేవుని కోరిక. స్తోత్రం. 32 గేట్లు అంటే 32 పళ్ళే, నోట్లో ఎప్పుడు తడి ఉంటుంది అంటే దేవుడు కూలింగ్ సిస్టమ్ పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయినా ఈ నాలుక ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది. ఒక మంచి మాట చెప్పనా, నీ నాలుక మంచిదైతే నీ దేహమంతా మంచిదే. మా కాలాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపు నొప్పిగా ఉంది డాక్టర్ అంటే నాలుక బయటిది అంటాడు, అంటాడు. ఆ టార్చ్ లైట్ పెట్టి చూస్తాడు నాలుకని. కడుపు నొప్పి వస్తే నాలుకని చూస్తాడు డాక్టర్ అంటే అక్కడే ఉందిరా బాబు అంటాడు. స్తోత్రం. అంటే నాలుక చూస్తే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్ తెలిసిపోతుందట. మొత్తం నాలుకలోనే ఉంది. స్తోత్రం. కనుక మీ నాలుక జాగ్రత్త, మన కుటుంబాలు మనం కాపాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి పనికిమాలిన మాటలే, ప్రవర్తనలే యోసేపును దూరం చేసింది కుటుంబానికి. యోసేపు దూరం అయిపోయాడు. కొంతకాలానికి యోసేపు అనుకున్నాడు డాడీ చనిపోయిండేమో. అక్కడున్న డాడీ అనుకుంటాడు నా కొడుకు చచ్చిపోయాడేమో. కానీ ఒక రోజున రథము దిగి తన తండ్రిని కలుసుకొని కౌగిటపడి ఏడ్చి ముద్దు పెట్టుకొని ఎక్కలేని సంతోషం అనుభవించారు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, యోసేపు కుటుంబాన్ని కలిపిన దేవుడు, తప్పిపోయిన కుమార్ని తన ఇంట కలిపిన దేవుడు మనందరి పిల్లల్ని మరలా మన ఇంట్లోకి చేర్చునుగాక. అంటే ఇప్పుడు మీ ఇంట్లో లేరని కాదు, దేవుని ఇంట్లో లేరంటున్నాను. ఒక షాకింగ్ న్యూస్ ఇవనా, మనందరికీ తెలిసిన నాయకుడైన మోషే ఉన్నాడు. తన కుటుంబం అనేకులకు మాదిరిగా ఉండాల్సింది. కానీ ఒక సందర్భంలో వారి కుటుంబం కూడా విడిపోయింది. నేను ఆ మాట చదివిన నేను షాక్ అయిపోయాను. ఇలా కూడా జరిగిందా బైబిల్లో అని. మోసెస్ ఫ్యామిలీ విడిపోయిందండి. మోషే మామ భార్య 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు. మరి ఎంతకాలం గ్యాప్ వచ్చిందో తెలియదు. ఒక రోజున మామ కబురు పెట్టాడు, ఒరే అల్లుడా నేను వస్తున్నాను రా, ఏదో జరిగిపోయింది. నేను మాత్రమే కాదు, నా కూతుర్ని ఆ 2 పిల్లలు తెస్తున్నాను, రా కలిసి ఉందాం రా అని కబురు పెట్టినప్పుడు మోషే పరిగెత్తుకొని వెళ్ళి వారిని చేర్చుకొని ఏడ్చి ముద్దాడి వారిని కౌగిట్లు పెట్టుకొని మిగుల సంతోషం కలిగిస్తాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. ఒకసారి నిర్గమకాండం 18వ అధ్యాయం. నిర్గమకాండం 18వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుతారు ఒకసారి. ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు, నీ భార్య ఆమెతో కూడా ఆమె 2 కుమారులు, నీ కుమారులు 2 నీ యొద్దకు వచ్చి ఉన్నామని, మీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకునేను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ టైం బీయింగ్ దూరమైనా చేర్చుకునే మనసు మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఏ రిలేషన్ అయినా సరే, రిలేషన్షిప్కి మీరు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. మీ కుటుంబం, మీ కుటుంబ బంధం, దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకొని రాకడికి మీరు సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అనవసరమైన మాటలతో మీ మధ్యలో బంధుత్వాన్ని పాడు చేసుకోవద్దు. ఎప్పుడో జరిగిన కార్యక్రమాలు మరలా ఎత్తి బంధత్వాన్ని తెంచకండి. అందరం కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
కనుక ఈ చెరలోంచి బయటపడ్డ విశ్వాసుల కుటుంబాలు ఎలా ఉండాలంటే మరలా కుటుంబ సమేతంగా రెస్టోరేషన్, అందరు కుటుంబాలు ఎవరైతే తప్పిపోయారో వారందరూ మరలా కలుస్తారు, కలిసి దేవుని మహిమపరుస్తారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప సంతోషం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చెప్తారా గట్టిగా? ఆమేన్, ఆమేన్. ఇలాంటి మహాకృప, చెరలో ఉన్న అద్భుతమైన ఈ భయంకరమైన అనుభవాన్ని మార్చి ఈ సంవత్సరం అంతా కూడా విడుదల పొందిన సంవత్సరముగా దేవుడు ప్రకటించి ఉన్నాడు. కనుక ఆ అనుభవం అందరికీ దేవుడు సార్థకం చేయునుగాక. అందరూ మీ చేతులు పైకెత్తులను ఒకసారి అలాగే మోకరించి మీ అందరి కొరకు ఒక అద్భుతమైన ఒక మాట, దేవుని బిడ్డగా ఆయన సన్నిధానంలో